రాచకొండ కోట యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం రాచకొండ అనే గ్రామంలో రాచకొండ ఫోర్ట్ ఉంది. మొదట రాజాచలంగా పిలిచిన ఈ ప్రాంతం తర్వాత రాచకొండగా మారింది. రేచర్ల పద్మనాయక వంశీయులు రాచకొండను రాజధానిగా చేసుకొని 12వ దశాబ్దం సమయంలో దాదాపుగా 152 సంవత్సరాలు పరిపాలించారు. రేచర్ల సింగభూపాలుడి పరిపాలనలో శత్రు దుర్భేద్యంగా కట్టడాలు, ప్రహారీలు నిర్మించారు. అపురూప శిల్పకళలో నిర్మించిన దేవాలయాలు, గోపురాలు రాచకొండ వైభవానికి ప్రతీకలు. వీటిలో కొన్ని శిథిలం కాగా మరికొన్ని ఆనవాళ్లుగా కనిపిస్తాయి. అప్పటి రాజులు ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించేందుకు ప్రత్యేక కృషి చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడి అడవిలో వందల సంవత్సరాల క్రితం ఓ అందమైన సామ్రాజ్యం ఉండేది. అది రతనాలు రాసులుగా పోసిన సంపన్న రాజ్యం. మన దేశానికి వ్యవసాయం అంటే ఏంటో అని నేర్పిన అన్నపూర్ణ క్షేత్రం. 13వ శతాబ్దంలోనే ఇప్పటి మేధస్సును చూపించిన భూమి. గెరిల్లా యుద్ధాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వీరులు ఇక్కడి వారే. ఇక్కడ వరుస క్రమంలో పునాది రాళ్ళు, ప్రతి ఇంటి ఆవరణలో చేతబావి, ఇంటి ముందు రోలు రాయి, విశాలమైన వీధులు, వీధుల మధ్యలో పొడవాటి దీపస్తంభం, ఈ దీపాల కిందే సభలు నిర్వహించే సాంప్రదాయం. ఇవన్నీ వందల ఏళ్ల క్రితం వీధులంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అప్పట్లోనే 4 వరుసల లేఅవుట్లో పట్టణాన్ని నిర్మించడంలో ఆ కాలం వాళ్ళు చాలా ముందు చూపుతో ఆలోచించారని అర్థమవుతుంది. రాజు నివసించిన అంతఃపుర భవనానికి చేరుకోవాలంటే గుట్ట కింది నుండి దాదాపు 3 కిలోమీటర్ల పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నది రాచకొండ గ్రామం. ఈ రాచకొండ గ్రామం ఈ రాచకొండ ఫోర్ట్ ఎంట్రన్స్లో ఉంటుంది. ఈ ఫోర్ట్ చుట్టుపక్కల గ్రామస్తులు వ్యవసాయం పనులు, పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఇక్కడ ఎక్కువ గిరిజన ప్రజలు జీవిస్తుంటారు. ఇక్కడ మీరు చూడండి, ప్రజలు డైలీ కూలికి వెళ్ళి వస్తున్నారు. ఈ వీడియోలో చూస్తుంటే వరి పొలం, పత్తి ఎక్కువ సాగు చేయడం జరుగుతుంది. ఇక్కడి ప్రాంతం మహానగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న అభివృద్ధికి మాత్రం ఏమాత్రం నోచుకోలేదు. అప్పట్లో తెలంగాణ వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఐటీ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేస్తానని ప్రకటించడం జరిగింది. తర్వాత ఏమైందో తెలియదు, కానీ ఐటీ పార్క్ జరగలేదు. స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తా అని చెప్పారు, అది జరగలేదు. ఇది గుట్టల ప్రాంతం కావడంతో నీళ్లు చాలా తక్కువ ఉంటాయి. మోస్ట్లీ వర్షం మీనే ఆధారపడి జీవించాల్సి ఉంటుంది. అయితే రాచకొండ వాస్తు నిర్మాణం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి ప్రతి నిర్మాణం పక్కా వాస్తులో నిర్మించారు. గుడి అయినా, ఇల్లు అయినా వాస్తు ప్రకారం నిర్మించారు. రాచకొండ రాజ్యాన్ని చేరుకునేందుకు 4 ఎంట్రన్స్లు ఉన్నాయి. ఒక్కో ఎంట్రన్స్ 18 అడుగుల పొడవులో ఏకశిలలో నిర్మించారు. ఈ ఎంట్రన్స్ల దగ్గర 24 గంటల సైనికుల పహారా కోసం ప్రత్యేక రూమ్ని 2 వైపులా దీపస్తంభాలను నిర్మించారు. ఈ రాచకొండ ప్రాంతం 14,766 ఎకరాల విస్తీర్ణంలో ఒకప్పుడు తెలంగాణ మొత్తానికి రాజధానిగా రాచకొండను అప్పట్లోనే రాజాచలంగా పిలిచేవారని చరిత్ర చెబుతుంది. కాకతీయ సామ్రాజ్యం తర్వాత అతిపెద్ద సామ్రాజ్యంగా రాచకొండ చరిత్ర ఉందని చరిత్రకారులు చెప్తున్నారు. ఇక్కడ కొన్ని వేల గ్రామాలు, వందల గ్రామాలు చూసుకుంటే మనకి ఎక్కడ చూసినా గుట్టలు, కొండలే కనిపిస్తాయి. ప్రధానంగా ఇక్కడ గుర్రాల గుట్ట, బాలేసాయి బాయి, గిద్దన్న ప్రాంతం అనే వీధులు ఉన్నాయి. 2 గుట్టల మధ్య సూర్యకిరణాలు శివాలయంపై పడేలా నిర్మించిన ఆర్కిటెక్చర్ ఆనాటి నిర్మాణ నైపుణ్యానికి అద్దం పడుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నది రాచకొండ చెరువు.
కానీ ఇప్పుడు వర్షం లేకపోవడంతో ఎండిపోయి ఉన్నది. ఇక్కడ చెరువులు తవ్వించడానికి ప్రధాన కార్యం ఏంటంటే, రాజు యుద్ధం గెలిచిన ప్రతిసారి ఒక చెరువును తవ్వించేవాడు. అలా ఇక్కడ సాగునీరుకి తాగునీరుకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండేది. అదేవిధంగా రాచకొండలో ఎటు చూసినా నీటి కొలనులే కనిపిస్తాయి. ఆ కాలంలోనే 300 చెరువుల 3000 కుంటలు 3000 చేద బావులు ఇక్కడ తవ్వించారని మనకు చరిత్ర చెబుతుంది. రాయ సముద్రం, ఆనపాక సముద్రం, నాగ సముద్రం, అహల్య నదులు రాచకొండ సామ్రాజ్యం చుట్టుపక్కల ఉన్న నీటి వనరులు. యుద్ధంలో గెలిచిన ప్రతిసారి విజయానికి గుర్తుగా చెరువులు తవ్వించేవారు. అప్పుడు ప్రజలు చాలా ఆనందంతో మేము వ్యవసాయం చేసుకుంటూ బతకవచ్చని ఆనందపడేవారు. రాజు నివసించిన దగ్గరలో సంకెళ్ళ బావి ఉంది. 2 బండరాల మధ్యన మనిషి పట్టేంత సందు ఉన్న ఈ బావిలో ఏ కాలంలో అయినా నీళ్లు ఉంటాయంట. ఇక్కడికి వచ్చిన కొంతమంది పర్యాటకులు ఈ నీటిని ఔషధ గుణాలున్నాయని ఈ నీటిని తాగుతున్నారు. రాచకొండలో ఎటు చూసిన ఆలయాలు కనిపిస్తాయి. పట్టాభి గుట్ట దగ్గర ఒక గుహలో దశావతార శిల్పాలు ఉన్నాయని, పట్టణంలోని 5 దేవాలయాలు కాకతీయుల శిల్పకళకు చక్కటి నిదర్శనాలు. రేచర్ల నాయకులు రాచకొండ రాజధానిగా క్రీస్తు 1325 నుంచి 1474 వరకు మొత్తం తెలంగాణను పరిపాలించారు. తెలంగాణలో ఇప్పటి వరకు ప్రభుత్వం దృష్టికి వచ్చిన ఈ గుహలు 17కి పైగా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా రాచకొండ గుట్టల్లో 2 రాతి గుహలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ రాత కనిపెట్టక ముందే ఆది మానవులు నివసించేవారు అనడానికి నిదర్శనంగా వారు వేసిన చిత్రాలు ఆ గుహల్లో ఉన్నాయి. అంటే తెలంగాణ చరిత్ర చాలా ప్రాచీనమైనదని మరోసారి రుజువైంది. కుర్రాలగుట్ట మీద చాళుక్య యుగం నాటి వైష్ణవ ఆలయం ఉంది. దీనికి దగ్గరలోనే పెద్ద రాతి గుండ్ల మధ్య సహజ సిద్ధమైన ఒక గుహ ఉంది. త్రిభుజాకారంలో ఉండే ఈ గుహ దాదాపుగా 200 మంది కూర్చునే విధంగా ఉంటుంది. మన సంస్కృతి మూలాలు ఈ రాతి గోడలపైన దర్శనమిస్తున్నాయి. మనది దక్కన్ పీఠభూమి అనడానికి ఇది ఒక నిదర్శనం. సంస్కృతి అంటే ఏమిటి? చిత్రం, శిల్పం, నాట్యం, సంగీతం, సాహిత్యం ఇవే కదా. ఇందులో మనిషి మొదటగా నేర్చుకునేది చిత్రలేఖనమే. ఈ చిత్రాలే మానవ జీవన విధానాన్ని ప్రతిబింబిస్తాయి. రాచకొండ రాతి గుహల్లో అలాంటి చిత్రాలే ఉన్నాయి. మీరు కనుక హైదరాబాద్ నుంచి రాచకొండకి వెళ్ళాలనుకుంటే మీ ఓన్ వెహికల్లో వెళ్ళడం బెటర్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా తక్కువ. ఇక్కడికి వెళ్ళాలంటే ముందుగా ఏమైనా ఆహారం తీసుకొని వెళ్ళాలి. అక్కడ ఆహారం చాలా తక్కువ దొరుకుతుంది. ఒకవేళ లంచ్ చేయాలనుకుంటే మాత్రం దగ్గరలో సార్లమైసమ్మ అనే టెంపుల్ ఉంటుంది. అక్కడ నాటుకోడి కూర, బగారా రైస్ చాలా బాగుంటుంది. వెళ్ళి ట్రై చేయండి. 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం ఈ రాచకొండ కోటను కాపాడి అభివృద్ధి చేస్తే మహానగరానికి సమీపంలో మరో గోల్కొండ కోటగా మారుతుందని అంటున్నారు. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. వారి స్మృతులు భావితరాలకు విజ్ఞానాన్ని అందించేందుకు చరిత్ర పుటలుగా మారాయి. అలాంటి చరిత్రని మనం కాపాడుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.